వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన స్పెషల్ ఆఫీసర్. అక్రమ కేసులు పెట్టి నన్ను ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారు. సినీ నటి జేత్వాని. నాటు తుపాకులు తయారు చేస్తున్న 4 వ్యక్తుల ముఠా అరెస్ట్. హైదరాబాద్లో మరోసారి హైడ్రా కూల్చివేతలు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో రహస్య కెమెరా. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీశైలం దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని శ్రీశైల ఆలయ మాడవీధుల యందు స్వర్ణ రథోత్సవంలో విహరించిన శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితులను మీడియాకు చూపినారు. గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన రాయలింగు శంకర్ అనే వ్యక్తి నాటు తుపాకులు తయారు చేసి వాటిని అదే గ్రామానికి చెందిన అడవి జంతువులను వేటాడే వారికి అమ్ముతున్నాడన్న నమ్మదగిన సమాచారం రాగా గంభీరావుపేట ఎస్ఐ తన సిబ్బందిని తీసుకొని గజసింగవరం గ్రామంలోని రాయలింగ శంకర్ ఇంటికి వెళ్ళగా అక్కడ రాయలింగ్ శంకర్ వివిధ పనిముట్లు ఉపయోగించి నాటు తుపాకులు తయారు చేస్తుండగా పట్టుకొని అతని వద్ద 2 తుపాకీ బ్యారెల్, తుపాకుల తయారు చేయడానికి వాడే రంపం, సుత్తి, కత్తి, ఆకురాయి, డ్రిల్లింగ్ మిషన్, దూడ మిషన్, ఎయిర్ బుల్డోజర్ స్వాధీనం చేసుకొని నిందితునిపై కేసు నమోదు చేసి ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కేసు తదుపరి దర్యాప్తు ప్రారంభించగా దర్యాప్తులో భాగంగా గజసింగవరం గ్రామానికి చెందిన రాయలింగ్ శంకర్ వద్ద నాటు తుపాకులు కొనుగోలు చేసి జంతువుల వేటకు ఉపయోగిస్తున్న రాయలింగ్, చంద్రమౌళి, హరీష్, గంగయ్యలను అదుపులోకి తీసుకుని వారి వద్ద 2 తుపాకులు, 4 ట్రిగ్గర్ భాగాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని పై 4 నిందితులు ఈరోజు విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆంధ్ర గిరిజన ఆశ్రమ పాఠశాలను గురువారం గ్రామ సందర్శనల భాగంగా స్పెషల్ ఆఫీసర్ ప్రమీలా గాంధీ సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సారా భీమారావు, ఎంపీడీఓ పాండ్రాంకి తీవ్రి విక్రమరావు, ఎంఈఓ వర్మ, హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆటలు కూడా చేయిస్తాం. అదే నెక్స్ట్ వీక్ రాలా చెప్పండి. నెక్స్ట్ వీక్ సరే, నెక్స్ట్ వీక్ వస్తాను. అంటే 15 రోజులు గ్యాప్ ఇస్తాను. మీరందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ అంటే నాని బాగా చదివితే 60 వస్తుంది. సో ఈసారి 22 మెంబర్స్ ఎప్పుడు రాస్తారు? టైం ఉంది, కానీ ఈ రోజు మళ్ళీ రేపు రాదు. ఈ రోజు ఏం రోజు అండి? డేట్ కదా.
బట్ పిల్లలు ఏమొచ్చి ఇబ్బంది పడుతున్నారు. అసలు రాలేదు. అందుకే సాంబార్ కూడా పెడుతున్నారు. రసమైతే రసం, సాంబార్ సాంబార్ ఎక్స్ట్రా పెడుతున్నారు. 77 మేడం. ఎక్కువ వేస్తారు బాగా వేస్తారు. అన్నం ఇంకా అవ్వలేదు కదా అమ్మా, అన్నం ముక్క అలా ముద్దాను ఉంటే ఒక్కసారి ఇది అయిపో పిల్లలు చెప్పి తింటారు. ప్రైవేట్ స్కూల్ అది కవితకి బెయిల్ రావడంపై కూడా రాజకీయం చేస్తున్నారు. ఒకడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని, ఒకడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని మాట్లాడడం సరైనది కాదు అని కూనెంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అన్నారు. ఇప్పుడు కవితమ్మ విడుదల వచ్చింది, దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. కవిత తప్పు చేసిందో ఒప్పు చేసిందో దట్ ఈస్ టు బి డిసైడెడ్ ఇన్ ద కోర్ట్స్. పొలిటికల్గా కలర్ ఇవ్వాలంటే నీకు కేసీఆర్ మీద ఫైట్ చేసుకోండి, కేటీఆర్ మీద ఫైట్ చేసుకోండి. అవునన్నా కాదన్నా ఒక ఆడపిల్ల అమ్మాయి సరే తప్పు జరిగితే లెట్ కోర్ట్స్ డిసైడ్. ఆల్రెడీ కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ వెర్డిక్ట్ రిలీజింగ్ హర్ ఆన్ బెయిల్. దానికి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్లు కలిసిపోతున్నాయని ఒకడు అంటాడు, ఒకడేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కలిసిపోతుందని ఒకడు అంటాడు. అసలు ఏమన్నా సందర్భం ఉందా? ఏదన్నా అసలు దాన్ని వాళ్ళు మాట్లాడేదానికి రిలేటెడ్గా ఏమన్నా ఉందా? రాజకీయాల కోసం మాట్లాడటం వలన అది కరెక్ట్ కాదు. అభివృద్ధి వికేంద్రీకరణకు మేము కట్టుబడి ఉన్నాము. విశాఖను ఐటీ క్యాపిటల్గా అభివృద్ధి చేస్తాము. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రజాప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా భావిస్తూ ముందుకు సాగుతుంది. గత ముఖ్యమంత్రి విశాఖలో తన కోసం విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు, కానీ ఒక చదరపు అడుగు కూడా ఐటీ స్పేస్ అభివృద్ధి చేయలేదు. ఐటీ పరిశ్రమలకు వెళ్లే రహదారులో వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయలేదు. Excited when my team told me that you are going to win with 91,413 votes thereof. I was really excited. We're creating history. That lasted exactly 3 minutes. Before someone came and told me, boss, Palla is going to beat you. Then comes Beam Lee to beat me. Then I was in the 3rd place across the state. And then of course, I had a challenge with Bharat during campaign that Guntur will compete with Vizag in terms of majority, and Vizag people have spoken. We have lost that race. Our commitment is clear to Visakhapatnam. You have great faith on this government. We will deliver on it. Visakhapatnam is going to be the financial capital of Andhra Pradesh. No second thought about it. When it comes to IT, you've seen I've done a lot of work. I had a very short stint, but I did a lot of work. First thing everyone appreciated was we had a stable IT secretary, and we have a really good IT secretary now also. And we will continue on a promise of decentralized development. We promised it in the past, we will deliver on it, no second thoughts. In terms of the way I look at Visakhapatnam, I think we have to rebuild. Because the only thing the previous administration built was a beautiful palace, which I'm yet to see. But no grade A IT space has been created. We were not able to create meaningful jobs. All of you with great hopes have invested in Andhra Pradesh. Your incentives have been delayed for now more than 5 years. Simple things like street lights. I mean, I was shocked when I met few of the representatives from the industry. They said, we've been asking the earlier government, give me street lights. And that was not delivered. I really felt bad. I apologized for it. And I said, we'll deliver on it.
Street lights honestly is a very small issue that we should be worried about, but that's the kind of problems that you are dealing with, and we are here to resolve any problem that you have, small or big. As an IT minister, I believe in the power of ecosystem. That is what Hyderabad is today. That is what Bangalore is today. Hyderabad basically rode the wave of Y2K. I believe now Vizag can do that with the AI and data centers. If all of you recollect, when I was the IT minister, we created a customized policy back then for Adani's to invest close to $15 billion back then. Now it doesn't mean much in terms of data center. Back then it was huge money. People were imagining AI, they didn't experience it. But that was the vision with which we worked. We wanted Visakhapatnam to be the data centers AI hub, not for India but for the world. And you've seen the project also did not move. So they were the first people I called. I said, now let's put timelines for each other, and I'm hoping that we will deliver on some good news soon. Apart from that, we are going, the top 10 IT companies, we're already reaching out. The Honorable Chief Minister already had a series of meetings with all the representatives of CII. Certain commitments were made. They will be officially announced. I think it will be premature for me to talk about it at this juncture. But our agenda is to rebuild that ecosystem. కొత్తగూడెం జిల్లా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని, అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని, మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న దాడులను అరికట్టాలంటూ మునుగోడులో కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తోటాదేవి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి మహిళ ఒక భరతమాత లాంటిది. కానీ ఈరోజు ఆ భరతమాతకు అన్యాయం జరుగుతూ ఉన్నది. మహిళల యొక్క హక్కులు, గౌరవం, భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది అనిపిస్తుంది. 3 సార్లు గద్దెక్కినటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పటి మట్టుకు కూడా మహిళలకు చేసింది ఒరగబెట్టింది ఏమీ లేదు. మనువాద సిద్ధాంతాన్ని మొత్తం నరనరాల వ్యాపింపజేసుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మహిళల పట్ల కళ్ళ ముందే అన్యాయాలు జరుగుతూ ఉన్నా, దాడులు జరుగుతూ ఉన్నా నోరు మెదపడినటువంటి పరిస్థితి. మరి చట్టసభలో 33% రిజర్వేషన్ అమలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పి మరి అది అమల్లోకి ఎందుకు తీసుకురాలేదు? ఇంకా 33% రిజర్వేషన్ అనేది ఒక చట్టసభలోనే కాదు, మహిళా కాంగ్రెస్ కోరుకుంటుంది అన్ని రంగాల్లో 33% రిజర్వేషన్ మహిళలకు కల్పించాలి అని. అదేవిధంగా మహిళా కాంగ్రెస్ ఇంకొక డిమాండ్ చేస్తూ ఉన్నది, మహిళా రిజర్వేషన్లో ఓబీసీని చేర్చాలి అని. పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా ఈరోజు మహిళ యొక్క కుటుంబం ఆర్థిక పరిస్థితి అసలు బాగలేనటువంటి పరిస్థితి. ఆర్థిక అసమానతలతోని మహిళ కొట్టుమిట్టాడుతూ ఉన్నది. మరి ఆమెకి చేయూతనియ్యాలని ఆ రోజు రాహుల్ గాంధీ గారు అనుకున్నారు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. కానీ మీరు మహిళలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి మహిళల కోసం మీరైనా ఆర్థికంగా వాళ్లకు చేయూతనివ్వాలి, సంవత్సరానికి 1,00,000 రూపాయలైనా వాళ్ళ అకౌంట్లో వేయాలి అనేది మహిళా కాంగ్రెస్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా భద్రత విషయంలో తప్పకుండా వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. డిప్యూటీ సీఎం పవన్ పిలుపు. వన మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలయ్యే కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పచ్చదనంతో రాష్ట్రమంతా కలకలలాడాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆయన చెప్పారు. శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు వీడియో ద్వారా సందేశం అందించారు. లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం, వృక్ష జాతుల ఎంపిక చాలా కీలకం. అవి స్వదేశీ వృక్ష జాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులుంటాం అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద
గత దశాబ్ద కాలంలో అన్యదేశ వృక్ష జాతులైన కోనాకార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్ష జాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాట ఇది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కల మోసుతో రాష్ట్రమంతటా కోనాకార్పస్తో నింపేశారు. కోనాకార్పస్ అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలను గుర్తించిన వెంటనే నిషేధించారు, తీసేశారు. మన దేశంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి. ఈ కోనాకార్పస్ లాంటి విదేశీ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి. కోనాకార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు. చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న. అందుకే ప్రతి సంవత్సరం జూన్, జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత, అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, వెలగ, సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. 29% ఉన్న మన పచ్చదనాన్ని 50% తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ జై హింద్. శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయ విధానంపై కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. అపోహలు, అవాస్తవాలు నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. లడ్డు విక్రయ విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. లడ్డు ప్రసాదం బ్లాక్ మార్కెట్ దళారులను అరికట్టేందుకు చిన్న మార్పులు చేసినట్టు చెప్పారు. దర్శనం టికెట్లు, టోకెన్లు లేని భక్తులకు ఆధార్ కార్డు నమోదుతో 2 లడ్డులు విక్రయిస్తామని తెలిపారు. దర్శన టికెట్, టోకెన్ కలిగిన భక్తులకు ఉచితంగా 1 లడ్డుతో పాటు 4 నుంచి 6 లడ్డులు విక్రయిస్తున్నామని వెల్లడించారు. సామాన్య భక్తులకు మేలు చేసే విధంగా లడ్డు విక్రయ విధానం కొనసాగుతుందన్నారు. లడ్లకు సంబంధించి మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా, దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్యకాలంలో జరిగింది. మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి 3 బ్యాగుల్లో తీసుకెళ్తాడు. అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటే దర్శనం చేసుకున్నాడంటే దర్శనం చేసుకోలేదు ఆమె. సో ఇవన్నిటిని మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. సామాన్య భక్తులు దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం. కేవలం లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకి మాత్రము ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు. బ్రాడ్గా ఓవరాల్గా ఇది భక్తులకి టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డెసిషన్ అని ఆల్రెడీ చాలామంది అప్రిషియేట్ కూడా జరిగింది. కొన్ని ఛానల్లో అలా చేశారు, ఇంకొక ఛానల్లో వేరే రకం చెప్పారు. బట్ పాలసీలు ఎక్కడ ఏం చేంజ్ చేయాలి, పాలసీ అలానే ఉంది. కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధార్ను తీసుకొని 2 లడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కటే చేంజ్.
దీనందరూ మీరు అందరూ సహకరించాలి. ఫ్యాక్ట్లు మాత్రం, నిజాలు మాత్రమే మీరు కొంచెం ప్రచారం చేస్తే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం. రామగుండం కమిషనరేట్ పరిధిలో అనాధికారిక వాహనాలకు ప్రెస్, ఆర్మీ, పోలీస్, ఇతర స్టిక్కర్లను ఉన్న నెంబర్ ప్లేట్స్ సరిగా లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్. పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అర్హత లేని వాహనాలపై ఉండే ప్రెస్, ఆర్మీ, పోలీస్, ఇతర శాఖల స్టిక్కర్లు ఉంటే తొలగించాలని, వాహనాలకు నంబర్ ప్లేట్స్ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఉండాలని, వాహనాలకు బ్లాక్ ఫిలింలు తొలగించాలని, వాహనాలకు సంబంధించిన సరైన ధృవపత్రాలను కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు కంపెనీ నుండి వచ్చిన సైలెన్సర్ కాకుండా మాడిఫై చేస్తే వాటిని సైరన్లు సెప్టెంబర్ 2వ తేదీలోపు తొలగించాలని, వాహనదారులకు ముందస్తు సమాచారం ఇవ్వడం జరుగుతుందని, సెప్టెంబర్ 3వ తేదీ నుండి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని, వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ, కొన్ని చోట్ల కొంతమంది పోలీస్, ఆర్మీ, ఇతర డిపార్ట్మెంట్ స్టిక్కర్ మీడియా సంస్థలో పనిచేయుచున్న ప్రెస్ అని ఎదేచ్ఛగా తమ వాహనాలపై వేసుకొని తిరుగుతున్నారని, వాటిని వెంటనే తొలగించాలని, లేని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. పేపర్స్ అన్నీ కూడా డిజిటల్లో పెట్టుకోవచ్చు, ఫిజికల్గా కాపీ పెట్టుకోకుండా కానీ యాప్లో పెట్టుకోవచ్చు. బట్ మీ వెహికల్ మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్స్కి వెహికల్స్ యజమానులు ఇవ్వకూడదు. ఇలాంటివన్నిటికి సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నాము. అలాగే కార్స్ సంబంధించి పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి, ఇన్సూరెన్స్ కరెక్ట్గా ఉండాలి. దాని తర్వాత వాటికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేది ఆర్టీఓ అప్రూవల్ లేకుండా చేయకూడదు, మోడిఫికేషన్స్ చేయకూడదు. అలాగే వీటికి సంబంధించి ఫిల్మ్ పెట్టుకోవడం అనేది 70% ఫిల్మ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, మొత్తం డార్క్గా చేయకూడదు. ఇలాంటివన్నీ కమిషనరేట్లో మేము ఎన్ఫోర్స్ చేయబోతున్నాము. అందులో భాగంగా ఈ 3rd వరకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మీరేమైనా సైలెన్సర్లు మాడిఫై చేయడము ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత కంప్లీట్గా వేరే వేరే డెకరేషన్స్ చేసుకోవడము, తర్వాత పోలీస్ కాకుండా పోలీస్ అని రాసుకోవడము, ప్రెస్ కాకుండా ప్రెస్ అని రాసుకోవడము, ప్రెస్ అయినా పోలీస్, ప్రెస్ అని రాసుకోకూడదు. ఎవరి బండ్ల మీద ఇట్లాంటివన్నీ లోగోస్ పెట్టుకోకూడదు. సో ఇలాంటివన్నీ చేయకుండా ఉండడానికి మీకు అందరికీ ఈ 3వ తారీఖు వరకు టైం ఇస్తున్నాము. మీరే త్వరగా ముందుగా చూసుకొని మీ యొక్క వెహికల్ యాజ్ పర్ ఆర్టీఏ నామ్స్ ప్రకారం ఉందా లేదా తెలుసుకొని దాన్ని మీరందరూ ఒకవేళ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ, సైలెన్సర్లు సౌండ్ ఇచ్చే సౌండ్లెస్ సైలెన్సర్ కానీ, నంబర్ ప్లేట్ ట్యాంపర్ అయితే కానీ అవన్నీ మీరు రెక్టిఫై చేసుకోగలరని మా యొక్క మనవి. 3వ తారీఖు నుంచి ఎన్ఫోర్స్ చేసేటప్పుడు ఇవన్నీ ఏ తప్పులైనా ఉంటే బండి సీజ్ చేయబడుతుంది. బండి లైసెన్స్ని ఎవరైతే నడుపుతున్నారో వారు ఎవరైతే బండి లైసెన్స్ తన పేరు మీద ఉందో వాళ్ళ యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేయబడుతుంది. అలాగే ట్రంక్ అండ్ డ్రైవ్ కూడా మేము కంటిన్యూస్గా చేస్తున్నాము. లేడీస్ టాయిలెట్స్లో రహస్య కెమెరా గుర్తించిన విద్యార్థినులు. ఒక్కసారే ఉలిక్కిపడి ఆందోళనకు దిగిన విద్యార్థుల సమూహం. వీ వాంట్ జస్టిస్ అంటూ గొంతెత్తిన విద్యార్థులు. గౌప్యంగా ఊహించేందుకు ప్రయత్నం చేస్తున్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం. మీడియా సమాచారం అందకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త పడి గేట్లు వేయిస్తున్న కళాశాల యాజమాన్యం.
తరిమేస్తే వెళ్ళిపోతారు. హైదరాబాద్ రామ్నగర్లోని మనెమ్మ బస్తీలో హైడ్రా బుల్డోజర్లు అడుగుపెట్టాయి. నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. 2 రోజుల క్రితం ఈ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆక్రమణలపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అక్రమ కట్టడాలని తేలడంతో ఇవాళ ఉదయం కూల్చివేతలు మొదలయ్యాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.